మీరు ఓకే అండి. ఎస్ మౌనిక గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డెకోరం మెయింటైన్ చేయండి. ఎస్ వినోద్ గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మా గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు, ఇప్పుడు ఎట్టకేలకు కేబినెట్ విస్తరణ విషయంలో అటు ఒక ముందడుగు పడుతుందన్న ఆశ అయితే వస్తుంది. ఏం జరుగుతుంది, కొన్ని పేర్లు అయితే తెరపైకి వస్తున్నాయి. అండ్ ఇంకొక పక్క చూస్తే అటు మాదిగలు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం 2 ఇవ్వాలంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏంటి ఇది, నిజంగానే కాంగ్రెస్ హయాంలో సామాజిక వర్గాల విషయంలో న్యాయం జరుగుతుందా ఈ మంత్రివర్గ విషయంలో, లేదంటే ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ఒక ఎన్నికల స్టంట్ గా అవుతుందా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ప్రజాస్వామ్యం అంటే జనాభా దామాషా పద్ధతిలో ప్రజలకి ఒక రాజకీయ భాగస్వామ్యం ఇవ్వడం, అది డెమోక్రసీ. అంటే ఇవాళ డెమోక్రసీ ఏ రాజకీయ పార్టీలో లేదు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అది బీఆర్ఎస్ కానీ, అవి ఏవి కూడా డెమోక్రసీ పేరుతో వాళ్ళు క్యాస్టియోక్రసీ మాత్రమే అమలు చేస్తున్నారు. అంటే వాళ్ళ కులాల ఆధిపత్యాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. అంతే తప్ప డెమోక్రసీ అనేది ఎక్కడ కూడా మనకు ఇవాళ కనపడతలేదు. సో డెమోక్రసీకి అర్థం లేకుండా మార్చేసిన చరిత్ర వీళ్ళది. సో ఇట్లాంటి పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి లేకపోతే సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకు ఉన్నదనైతే నేను అనుకోను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ డెమోక్రసీని మనము అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని ఇవాళ రాజకీయ బానిసత్వాన్ని మాత్రమే వాళ్ళు ఇవాళ అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ రాజకీయ బానిసలైతే వాళ్ళ దగ్గర లెమ్మంటే లేసి కూర్చోమంటే కూర్చొని ఇవాళ వాళ్ళకు ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక మంత్రి గాని, ఒక ఎంపీ గాని, కేంద్ర మంత్రి గాని, చివరికి రాష్ట్రపతి గాని మాట్లాడిన వాళ్లకు అవకాశాలు ఇస్తూ నోరు కట్టేయిస్తున్నారు. వాళ్ళు దీనికి వాళ్ళు ప్రజాస్వామ్యం అని పేరు పెడుతున్నారు. సో ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని మనమంతా నమ్మాలి. భారత రాజ్యాంగము ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని బోధించలే. భారత రాజ్యాంగం బోధించింది ఏంది, అంబేద్కర్ బోధించింది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నాడు ఆయన. అంతేగాని ఎక్కడ మా దళిత వర్గాల మీద, ఈవెన్ మాదిగల మీద దాడులు జరుగుతూ కూడా మాట్లాడలేని మాదిగ ఎమ్మెల్యేలు లేదంటే మాదిగ మంత్రులు ఉన్నంత మాత్రాన మాదిగలకు న్యాయం జరిగినట్టు కాదు. లేదంటే మాలలకు మీద దాడులు జరుగుతుంటే ఏం నోరు తెరవని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన మాలలకు న్యాయం జరిగినట్టు కాదు. యావత్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీ వర్గాలకు ఇవాళ దుర్మార్గమైన అన్యాయం జరుగుతున్నది. నిన్నగాక మొన్న యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయని బీజేపీ ఇలా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఇవాళ మొత్తం 35 మంది సెక్రటరీలలో, జాయింట్ సెక్రటరీలో 10 మంది సెక్రటరీలు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు లేదు. మరి ఇలా బీజేపీ సామాజిక న్యాయం పాటించినట్ట? ఒక యూపీఎస్సీ అనేది ఒక అత్యంత ఐఏఎస్, ఐపీఎస్, అలాగే మొత్తం ఈ దేశంలో సివిల్ సర్వీసెస్ అంతని కూడా వాళ్ళకు వచ్చిన ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఇచ్చే సంస్థ. ఎగ్జామ్ పెట్టి ప్రతిభ ఆధారంగా ఇచ్చే సంస్థలో నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోతే నీ బాబు జాగిరైదేమన్నా? భారతదేశం ఎవరిదన్నా బీజేపీ బాబు జాగిరైదే? ఎందుకు ఇవ్వలేదు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయని నువ్వు ఇవాళ మాట్లాడతావా? అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎప్పుడు వస్తుంది బీజేపీకి అంటే తూచా తప్పకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి ఈ ప్రజాస్వామ్యంలో విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఈ వర్గాలకు వాళ్ళ జనాభా దామాషా పద్ధతి ప్రకారంగా అవకాశాలు ఇవ్వడమే ప్రజాస్వామ్యం. 78% ఇప్పటికీ బ్రాహ్మణులు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఇప్పటికీ జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నారు. ఇప్పటికీ మొత్తం ఈ దేశ ప్రధానమంత్రి పదవులలో 15 మందిలలో 12 మంది బ్రాహ్మణులే ఉన్నారు. చేశారు పని. మరి ఇవంతా కూడా ప్రజాస్వామ్యం అన్నట్టు. ఒక 3% ఉన్న బ్రాహ్మణులు ఈ దేశంలో మొత్తం బ్యూరోక్రసీని, జ్యుడిషియర్ని అన్నింటిని ఆక్రమించడం ప్రజాస్వామ్యం అవుతుందా? మరి దేశంలో 85% ఉన్న ఈ బడుగు బలైన వర్గాలకు ఇవాళ 5 నుండి 10% మాత్రమే అవకాశాలు ఇస్తున్న బీజేపీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఈ ఆకాశ అవకాశాలను కూడా దెబ్బకొట్టి ఇవాళ మొత్తం అగ్రవర్ణ పేదలకు 10%, అలాగే మళ్ళీ 32% ఓపెన్ కేటగిరీ పేరు మీద వాళ్ళకే. ఇవాళ ప్రతి రిక్రూట్మెంట్ లో కూడా ఈవెన్ నీటు అన్ని క్లాట్ పేరు మీద జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహిస్తూ ఈడబ్ల్యూఎస్ ను తూచా తప్పకుండా పాటిస్తూ మిగతా ఈ ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు రాకుండా దెబ్బ కొడుతూ ఇవాళ మొత్తం 42% వాటాను కేవలము 10% ప్రజలకు ఇస్తే మొత్తం 85% వాటాలో కేవలము మిగతా 52% వాటా ఇస్తారా? అంటే ఇదా సామాజిక న్యాయం?
సామాజిక న్యాయం అంటే ఇదేనా? బీజేపీ చెప్తున్న సామాజిక న్యాయము, కాంగ్రెస్ అమలు చేస్తున్న సామాజిక న్యాయము, బీఆర్ఎస్ చేస్తున్న సామాజిక న్యాయము, రాజకీయ బానిసలను తయారు చేసి కొంతమందికి తూతూ మంత్రంగా మంత్రివర్గాలకు అవకాశాలు ఇచ్చి ఎక్కడ కూడా వాళ్ళకి భూమి పంపకం గాని, ఇవాళ భూమి 10 లక్షల ఎకరాల భూమి 24 లక్షల ఎకరాల భూమి ఇందిరాగాంధీ హయాంలో పంచితే ఇంతవరకు దళితుల చేతిలో 4 ఎకరాలు లేదు. 20 లక్షల ఎకరాల భూమి ఏమైంది? ఎవరి చేతిలో పోయింది? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే 20 లక్షల ఎకరాల దళితుల భూములను కొట్టేయడమేనా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాదిగకు అవకాశం ఉండదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇంత దుర్మార్గాలు, అన్యాయాలు, అణచివేతలు జరుగుతుంటే మాట్లాడే మా నాయకుడు ఉన్నాడు. రైట్ అండి. వాళ్ళ మాదిగలకు ఇచ్చినంత మాత్రాన, అవకాశం ఇచ్చినంత మాత్రాన ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛ ఉన్నట్టేనా లెక్క? ఇంతమంది రెడ్లకు అవకాశం ఇస్తూ, ఇంతమంది రెడ్లు పూర్తి స్థాయిలో ఒక 5% ఉన్న రెడ్లు ముఖ్యమంత్రితో సహా, మంత్రివర్గంతో సహా, ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఇవాళ జ్యుడిషియరీ అయితేనేమి, ప్రతి దగ్గర కూడా పూర్తి స్థాయిలో అగ్రకుల ఆధిపత్యం తెలంగాణ కనబడతలేదా? మరి వాళ్ళ మాదిగలు 45 లక్షల మంది మాదిగలకు ఒక మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం నేరమా? రైట్ అండి. ద్రోహమా? ఏమన్నా అప్రజాస్వామ్యం అవుతుంది ఇదేమన్నా? ఓకే మరి అండి. మాదిగలు ఇంతగానో కొట్టాడాలన్నా వాళ్ళు? అరే ఇన్ని ఓట్లు వేసిన మాదిగలు, ఇన్ని లక్షలాది మంది ఉన్న మాదిగలు, వాళ్ళకు ఒక మంత్రివర్గం స్థానంలో ఇవ్వడానికి ఇవాళ వీళ్ళకు అవకాశం రాలేదంటే ఏందన్నట్టు? ప్రజాస్వామ్యం ఎడిపోతున్నట్టు? ఓకే అండి. ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో ఇవ్వమని చెప్పి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. ఎక్కడ అమలవుతుంది? వినోద్ గారు నేను మళ్ళీ వస్తానండి. ఎస్ సతీష్ గారు, సో ఏం చెప్తారు వినోద్ గారి కమెంట్స్ కి? మీరు ఏం చెప్తారు?